జూన్ నెలలో ప్రారంభమయ్యే ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కోసం టీమిండియా స్క్వాడ్ ఎలా ఉండబోతుంది అనే విషయమై అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడంతో భారత స్క్వాడ్ ఎలా ఉంటుంది అనే విషయమై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో భారత స్క్వాడ్ ఎలా ఉండబోతోంది, ఎవరెవరు ఎంపికయ్యే అవకాశాలున్నాయి అనే విషయాలను ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా కెప్టెన్సీ విషయానికొస్తే బుమ్రా కెప్టెన్సీ చేయడానికి సుముఖత చూపించడం లేదు. ఈ నేపథ్యంలో కొత్త టెస్ట్ కెప్టెన్గా శుభ్మన్ గిల్ ఎంపిక దాదాపు ఖాయమైంది. ఇక వైస్ కెప్టెన్గా రిషబ్ పంత్ వ్యవహరించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక బ్యాటింగ్ విభాగానికి వస్తే గిల్, సాయి సుదర్శన్, జైస్వాల్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఈ 5 ప్రొఫెషనల్ బ్యాటర్స్గా ఎంపికయ్యే అవకాశాలున్నాయి. రోహిత్ స్థానంలో సాయి సుదర్శన్, కోహ్లీ స్థానంలో శ్రేయస్ అయ్యర్ను ఎంపిక చేయనున్నారు. వికెట్ కీపర్లుగా పంత్, ధ్రువ్ జురెల్ వ్యవహరిస్తారు. సంజు శాంసన్, ఇషాన్ కిషన్ ఎవరూ కూడా సరైన ఫామ్లో లేకపోవడంతో ఈ ఇద్దరే టీమిండియాకు దిక్కయ్యారు. ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్స్గా నితీష్ కుమార్ రెడ్డి, శార్దుల్ ఠాకూర్ వ్యవహరిస్తారు. హార్దిక్ పాండ్యాకు మరోసారి మొండిచేయి ఎదురు కానుంది. ప్రస్తుత పరిస్థితుల్లో పాండ్యాని కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్కే వాడుకోవాలని బీసీసీఐ భావిస్తోంది. స్పిన్ ఆల్రౌండర్లుగా రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ వ్యవహరించనున్నారు. ఫాస్ట్ బౌలర్లుగా బుమ్రా, సిరాజ్, హర్షిత్ రాణా, ఆకాష్ దీప్ ఎంపికవుతారు. షమి టెస్ట్ క్రికెట్కు కావాల్సినంత పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించకపోవడంతో అతడికి టెస్ట్ జట్టులో చోటు దక్కడం అనుమానంగా ఉంది. దీంతో షమి స్థానంలో యష్ దయాల్ లేదా ముఖేష్ కుమార్లలో ఒకరికి అవకాశం దక్కుతుంది. ఇక స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ని జట్టులోకి ఎంపిక చేస్తారు. ఒకవేళ వద్దు అనుకుంటే మాత్రం అతడి స్థానంలో దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారించిన బ్యాటర్ కరుణ్ నాయర్ని ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. త్వరలో బీసీసీఐ ప్రకటించబోయే స్క్వాడ్ ఇంచుమించు ఇలానే ఉంటుంది. ఈ స్క్వాడ్లో ఇంకెవరైనా ఆటగాళ్లు మిస్ అవుతూ ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.